అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు ఏ క్లాస్ చూడబోతున్నాము అంటే, కస్టమర్ ఎవరైనా వచ్చారు అంటే, వాళ్ళకి మెజర్‌మెంట్ చేసి ఎలా మెజర్‌మెంట్ తీయాలి అనేది చూడబోతున్నామనమాట. ఆల్రెడీ ఇంతకుముందు నార్మల్‌గా ఒక విధంగా నేర్పిస్తూ ఉంటాను. ఇప్పుడు అందులో నుంచి కొన్ని మార్పులైతే జరిగిందనమాట. ఎందుకంటే ఎవరో ఒక ఇద్దరు సిస్టర్స్ అయితే కమెంట్ చేశారు. అంటే నాకు సెంటర్‌లో కరెక్ట్‌గా బీట్స్ రావట్లేదు. అటు ఇటు వచ్చేస్తుంది అని అన్నారు. సో, ఈ మిస్టేక్ చేస్తున్నారేమో ఈ వీడియో అంతా చూసిన తర్వాత తెలుసుకోవచ్చు. నేను కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్ దగ్గర తీయలేకపోయాను కాబట్టి, నేను నార్మల్‌గా వీడియోస్‌లో చూపిస్తాను చూడండి. సో, తన పేరు కవిత అన్నమాట. హైటు 46. హైట్ ఎంత తీసామంటే 46 తీసాను. షోల్డర్ లెంత్ ఎంత పెట్టమన్నారంటే 4 ఇంచ్ పెట్టమన్నారనమాట. హిప్ చూసారు అంటే 47 ఇది 47 అనేసి గుర్తుపెట్టుకోండి +6. చెస్ట్ లెంత్ చూసారంటే 16 ఇంచెస్. చెస్ట్ విడ్త్ చూసారంటే 14. ఫుల్ రౌండ్ చూసారంటే 65. సో, ఇది ఒకవేళ అర్థం కాలేదు, ఇది ఎలా తీయాలి అని అంటే కిందన కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను అది ఎలా చేయాలి, ఎలా తీయాలి, ఏ మెజర్‌మెంట్ ఏంటని చెప్పాలి అనే వీడియో కూడా ఆల్రెడీ పాత వీడియోస్‌లో అప్‌లోడ్ చేసి ఉన్నాను. ఒకవేళ అర్థం కాలేదంటే మీరు అడగొచ్చు, నేను చెప్తాను. ఈ వీడియోలో కూడా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే చెప్పండి. ఫస్ట్ శారీ చూసారంటే మనకి ఈ శారీ తెచ్చిచ్చారనమాట. సో, ఇది మనకొచ్చిన బ్రైడలే కడుపుతో ఉన్నారంట. కడుపుతో ఉండడం వల్ల మేకప్‌కి మనకే బుక్ చేశారు. సో, ఈ శారీ మనకి ఐనింగ్ వచ్చింది. కలర్ బాగుందా? సో, ఫస్ట్ హైట్ అంటే ఏంటంటే పళ్ళు. మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కణుకాల దాకా ఇక్కడ దాకా తీసామన్నమాట. సో, దాన్నే పళ్ళు అనేసి. సో, హైట్ ఎంత రాసాము 46. 46 అని రాసినప్పుడు ఒకవేళ శారీ సరిపోలేదు అనంటే మీరు ఇక్కడి నుంచి కూడా తీయొచ్చు. అంటే చాలా హైట్‌గా ఉన్నారు, శారీ పొట్టిగా ఉంది అనంటే ఇక్కడి నుంచి మీరు 46 చేసుకోవచ్చు. లేదు అనంటే వీలైనంత వరకు ఇక్కడి నుంచి తీయండి. ఇది మీకు నీట్‌గా ఉంటదనమాట. అంటే మనకి కావాల్సిన హైటు దాని తర్వాత ఇది ఉంటది. ఒకవేళ శారీ చాల్లేదంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో, మనం ఇక్కడి నుంచి ఇది పళ్ళు పార్ట్ నుంచి 46 దగ్గర ఒక చంపినైతే పెట్టబోతున్నాము. సో, మీకేదైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్స్ ఉంటే అడిగారు అనంటే ఫస్ట్ ఒక 10 మెంబర్స్ ఫస్ట్ 10 మెంబర్స్‌కి డౌట్స్ ఎవరు అడుగుతున్నారో ఆ డౌట్స్ నెక్స్ట్ క్లాస్‌లో కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోస్‌కైతే వెళ్తాననమాట. లేదు మరీ ఎక్కువగా డౌట్స్ అడుగుతున్నారు అంటే ఒక డౌట్ లాగే మీకు క్లియర్ చేయకపోతే ఒక వీడియోస్ అయితే చేస్తాను. బట్ వీలైనంత వరకు ఫస్ట్ ఒక 5-10 మెంబర్స్ ఎవరు డౌట్స్ అడుగుతున్నారో వాళ్ళ డౌట్ నెక్స్ట్ సెక్షన్‌లో క్లియర్ అయితే చేస్తారు. దాని తర్వాత చూసారంటే ఫుల్ రౌండ్ అని ఒకటి మెజర్‌మెంట్ చేస్తూ ఉంటాను. చెస్ట్ లెంత్ అని ఒకటి ఉంటది. ఫుల్ రౌండ్ అనేసి ఒకటి ఉంటదన్నమాట. సో, చెస్ట్ లెంత్ ఎంత అనంటే 16 ఇంచెస్. సో, ఫస్ట్ ఒక పిన్ ఎక్కడ పెట్టారో ఆ పిన్ దగ్గర నుంచి 16 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇంకొక సెకండ్ పిన్ పెట్టండి. 16 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడ సెకండ్ పిన్ అయితే పెడుతున్నాను. సో, ఆల్రెడీ హైట్ 46 దగ్గర ఒక పిన్ పెట్టాము. ఆ పిన్ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ 16కి ఒక పిన్ పెట్టాను. సో, ఈ 16తో డైరెక్ట్‌గా టేప్‌ని తీయకుండా అలాగే ఉంచి ఫుల్‌గా తీయండి. ఫుల్‌గా తీస్తే ఫుల్ రౌండ్ ఎంత 65. సో, ఫుల్‌గా మనం రావాలన్నమాట. టేప్‌లోనే మీకు 60 ఇంచెసే ఉంటది. సో, తను కడుపుతో ఉన్నారు కాబట్టి ఫుల్ రౌండ్ మనకి ఎక్కువ వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తది. ఈ అమ్మాయి చబ్బీగా ఉన్న అమ్మాయికే ఈ మెజర్‌మెంట్ అన్నమాట. ఇప్పుడు 60 ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి నేను తీసేసి మళ్ళీ ఒక 5 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. సో, టోటల్‌గా మనకి ఫుల్ రౌండ్ ఎంత 65. 65 దగ్గర థర్డ్ పిన్ అయితే పెడుతున్నానన్నమాట. అంటే కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటది. ఒకేలాగా ఉండదు కదా! సో, ముందు మెజర్‌మెంట్ కొంచెం ఒకలాగా ఉంటది. ఇప్పుడు మెజర్‌మెంట్ కొంచెం ఒకలాగా ఉంటది. అప్పుడప్పుడు మారుస్తూ ఉంటుంది. సో, మనము అప్డేట్ అవ్వాల్సింది ఉంటుంది కాబట్టి, మనము కూడా కొన్ని అప్డేట్స్ ఉంటదనమాట అందువల్ల. సో, ఇప్పుడు మనం 3 పిన్స్ దాకా పెట్టేసాము. ఇప్పుడు ఏంటేంటి పెట్టాము? హైట్ మార్క్ చేసాము. చెస్ట్ లెంత్ మార్క్ చేశాను. దాని తర్వాత ఫుల్ రౌండ్‌తో కలిపి 3 పిన్ అయితే పెట్టేసాను. ఇప్పుడు ఫోర్త్ పిన్ చూసారంటే హిప్ ఎంత తీసామంటే
47+6 అని పెట్టి ఉంటాను. అంటే ఇది ఏదో టిప్స్ అని చెప్పాను. చాలా మంది ఏంటంటే అక్క నాకు హిప్ మెజర్‌మెంట్ నేను తీసేస్తున్నాను. తీసిన తర్వాత నాకు సెంటర్‌లో రావట్లేదు అనేసి అడుగుతున్నారు. సో, హిప్ మెజర్‌మెంట్ ఏంటి అనంటే మనం డైరెక్ట్‌గా ఇలా తీస్తాము. ఇలా హిప్ మెజర్‌మెంట్ తీసి ఆ టేప్‌ని కరెక్ట్‌గా ఇంతకుముందు నేను ఇలాగే నేర్పించాను. బట్ నేను అప్పుడు అలాగే నేర్చుకున్నాను. సో, వచ్చిన ఫాల్ట్ మనం ఇదంతా ఇప్పుడు కొత్తగానే కదా చేసుకుంటున్నారు. ఇందులో వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని బట్టి మళ్ళీ మారుస్తామనమాట. సో, 39 ఇప్పుడు 39 ఉంది అనంటే దీనికంటే ఒక 6 ఇంచెస్ లేదా ఒక 5 ఆర్ 6 ఇంచెస్ ఇలా కలుపుకోవాలనమాట. ఎందుకు అనంటే మనం ఇక్కడ దోపుతున్నాం కదా! దోపేసి మనం ఇలా చేసినప్పటికి అది ఇక్కడి నుంచి ఇటు లాగేస్తుంది. సో, లాగినప్పుడు వాళ్ళకేంటవుతుందంటే సెంటర్ దగ్గర వచ్చి కూర్చోదు. వీలైతే మీకు శారీ పెద్దగా ఉంది అనంటే 10 ఇంచెస్ కూడా కలుపుకోవచ్చు. 10 ఇంచెస్ కూడా మీరు కలిపేసి పెట్టుకోవచ్చనమాట. మనం ఇప్పుడు ఇది శారీ కొంచెం శారీ పొట్టిగా ఉంది. తను కడుపుతూ ఉంటున్నారు కాబట్టి నేను 6 ఇంచ్ కలిపి పెడుతున్నాను. సో, 6 ఇంచ్ కలిపి పెట్టిన తర్వాత నేను శారీని ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ కాకుండా నేనే కట్టబోతున్నాను. అందువల్ల నేను ఇలా చేస్తున్నాను. సో, ఇక్కడి నుంచి నేను దోపి వాళ్ళకి శారీ కడతాననమాట. సో, ఇది ఎలా కట్టాలి అనేది కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. లేదు అనంటే మీరు అడగండి. మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో అయితే చేద్దాం. సో, హిప్ ఎంత 47+6. సో, టేప్‌ని ఫుల్‌గా ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎక్కడ దోపుతారో శారీని ఎక్కడ దోపుతారో అక్కడి నుంచి 47 దాకా రండి. 40, 47 నుంచి 5 కలిపితే ఎంత? 1, 2, 3, 4, 5. సో, ఇలా 5 ఇంచులు కలిపి 52 దగ్గర ఫోర్త్ పిన్ అయితే పెట్టబోతున్నాననమాట. ఒకవేళ 1 ఇంచ్ అటు ఇటు అవుతే ఏంటక్క అవుతది అనేసి మీకు డౌట్ రావాలి. అంటే వస్తే అడగండి. అలా వచ్చింది అనంటే పర్వాలేదు. 1 ఇంచ్‌లో పెద్ద డిఫరెన్స్‌లో శారీ మిస్టేక్స్ అయితే రాదు. ఇదేం టైలరింగ్ కాదు. శారీ ప్రీ ఫిట్టింగ్ కాబట్టి 1 ఇంచ్ అటు ఇటు పెట్టినంత మాత్రాన పెద్ద ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, ఇంకో 2 మెజర్‌మెంట్లు మిగిలున్నాయి. అది చెస్ట్ విడ్త్‌ను, షోల్డర్. అది ఎప్పుడు వాడుతాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో, శారీ ఎలా ఉంది? నా ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంది? మీకు నచ్చింది, మన వీడియోస్ యూజ్ అవుతుంది అనుకుంటే ఒక్క లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. ఇక మీద వీడియోస్ కంటిన్యూ వస్తూ ఉంటదనమాట. ఎందుకంటే ఇక కంటిన్యూ వస్తది. సో, మీ డౌట్ ఏదైనా ఉంటే అడగండి. మీ డౌట్స్ నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగా ఫోటో எடுத்துட்டேன். நம்ம శారీ நல்லா இருக்கா? இருக்கு. చంపేస్తారు కస్టమర్ చూసారు అని అంటే. బట్ ఇలాంటప్పుడు ఇలాంటిది ఒక అవకాశం. అంటే ఇలా పెట్టుకొని మనం చూసుకొని బాగుంది అని అంటే నల్లా இருக்கியா? మనకి ఈ కలర్ సూట్ అవుతుందా లేదా అని ఇలాంటి శారీస్ తో మనం ఇలా పెట్టుకొని చూడొచ్చు. సో, నాకు ఈ కలర్ బాగుంది అనేసి నాకు అనిపిస్తుంది. అడగండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రీ ప్లీటింగ్ ఎలా చెయ్యాలి అనేది నెక్స్ట్ క్లాసెస్ లో మీకు కంటిన్యూ అవుతది. ఈ శారీ ఫుల్ గా మీరు చూస్తారు. చూసి బ్రైడల్ కి అంటే నేను వెళ్ళి బ్రైడల్ కే కట్టడానికి అవుతది. వాళ్ళు ఒప్పుకోరు. అందువల్ల నేను కట్టి చూపించలేను. వేరే శారీస్ ఏదైనా ఉంటే ప్రీ ప్లీట్ చేసిన తర్వాత ఎలా కట్టాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. బాయ్ అండి.